హైకోర్టు షాక్, ఉపసంహరించుకున్న జగన్. అక్రమస్తుల కేసులో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఊహించే షాక్ తగిలింది. ఈ కేసుకు సంబంధించి తనపై మోపిన ఛార్జిషీట్ను ఒక్కసారి విచారించాలని ఆయన వేసిన పిటిషన్ హైకోర్టులో తేలిపోయింది. ఈ పిటిషన్ మీద హైకోర్టులో ఈరోజు వాడివేడి చర్చలు జరిగాయి. ఢిల్లీ నుంచి వచ్చిన సిబిఐ న్యాయవాదులు గట్టిగా తమ వాదనను వినిపించారు. అభియోగాల ప్రక్రియ కొనసాగుతుందని, ఈ దశలో జగతి పబ్లికేషన్ ఇలాంటి పిటిషన్ వేయడం సరికాదని కోర్టు తెలియజేశారు. సిబిఐ వాదనలో ఏకీభవించిన హైకోర్టు పిటిషన్ కొట్టివేసేందుకు సిద్ధమైంది. దీంతో తమ పిటిషన్ను స్వచ్ఛందంగా ఉపసంహరించుకున్నారని జగన్ తరపున న్యాయవాది కోర్టుకు వివరించడంతో కోర్టు అందుకు సమ్మతించింది. వెంటనే ఉపసంహరించుకోవాలని సూచించింది. ఈ కేసుకు సంబంధించి మొత్తంగా సిబిఐ జగన్ మీద మొత్తం 11 ఛార్జిషీట్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. హైకోర్టు తాజా ఉత్తర్వులతో ఈ కేసు విచారణ ఇకపై స్పీడ్ అందుకుందనే అవకాశం కనిపిస్తుంది. For more videos, please subscribe our channel.